పట్టించుకోకుండా చాలామంది వ్యవహరించిన తీరును గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అంటే మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలతో సహా ఆయన సభకు రావడం లేదు. ఇక మీదట వస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్, ఒక ప్రపోజల్ చేస్తూ ఉన్నారు, సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి. చర్యలు తీసుకోవాలంటారు? ఏ చర్యలు తీసుకోవాలన్నా చెప్పాలి కదా. చర్య అంటే ఏంటి? వాళ్ళని డిస్క్వాలిఫై చేయరాదు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై చేయాలంటే విప్ ఉల్లంఘించాలి, లేదా పార్టీకి వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఈ 2 కారణాల రీత్యా మాత్రమే ఒక ఎలక్టెడ్ మెంబర్ను డిస్క్వాలిఫై చేయొచ్చు. జీతాలు కన్విక్షన్ అయితే 2 ఏళ్ళ మినిమం కన్విక్షన్ ఉంటే కూడా సభ్యత్వం పోతుంది. సో ఇవి లేకుండా రాకపోతే అయితే డిస్క్వాలిఫై చేయరాదు. జీతాలు ఆపచ్చు, స్పీకర్కి అధికారం. జీతాలు అలయన్స్ల కొరకు ఎమ్మెల్యేలు తలకిందులు అవుతారని అనుకోను. సో ఏ ఎమ్మెల్యే కూడా శాలరీ కొరకు అలయన్సెస్ కొరకు సభకు రావడము రాకపోవడం ఉంటుందా? ఆ స్థాయిలో ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి ఉందా? ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యేగా గెలుస్తారు? మనం అమాయకంగా ఈ మాట అంటుంటాం, జీతాలు ఆపాలని. జీతాలు ఆపితే ఎందుకు భయపడతారండి? ఎవరు భయపడతారు? జీతాలు ఆపితే భయపడేది మధ్యతరగతి ఉద్యోగులు. ఎమ్మెల్యేలు భయపడతారా జీతాలు ఆపితే? కామన్ సెన్స్ కదా ఇది. జీతాలు అలయన్స్ ఆపుతారని ఎమ్మెల్యేలు భయపడతారా అండి? మధ్యతరగతి ఉద్యోగి భయపడతాడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? మనందరూ తెలియదా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయని? వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు అయ్యో ఈ 2 లక్షల రూపాయలు, ఇప్పుడు నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే శాలరీ ఎంత, 2 ఉంటాయి లేదంటే 3 ఉంటాయి. ఈ 2 లక్షల రూపాయలు రావు అని చెప్పి తలకిందులు అయిపోయి పరిగెత్తుకుంటూ అసెంబ్లీ కురికేస్తారని. సో అందువల్ల మనము చర్యలు అంటే ఏ చర్యలు తీసుకోవాలి? సో యాంటీ డిఫెక్షన్ లాకు సవరణ చేసి సభకు ఇంకో 3 నెలల పాటో లేదా నెల పాటో 6 నెలల పాటు రాకపోయినా సభ్యత్వం కోల్పోతుంది అని యాంటీ డిఫెక్షన్ లాకు సవరణ చేయాలి. ఆ సవరణ ఎవరు చేయగలుగుతారు? నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ చేయగలుగుతుంది. అందువల్ల పార్లమెంట్లో కేంద్ర చట్టం కనుక చేసి రాజ్యాంగాన్ని సవరించి ఒక ఎమ్మెల్యే సభకు రాకపోతే యాంటీ డిఫెక్షన్ లా సవరించాలి, పార్లమెంట్ చట్టం అది. దాన్ని సవరణ చేస్తే బెటర్గా చంద్రబాబు నాయుడు సజెస్ట్ చేయొచ్చు మోడీకి, మీరు సవరణ చేయండి, ఎవరైనా 3 నెలలు సభకు రాకపోతే, 1 నెల రోజులు సభకు రాకపోతే దే షుడ్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్ వితౌట్ ఎనీ రీజన్. ఇప్పుడు ఏదైనా అనారోగ్య కారణాన లేదా స్పీకర్ అనుమతి తీసుకొని విదేశీ ప్రయాణము ఇట్లాంటి సందర్భం ఉంటే వేరే విషయం. అందువల్ల స్పీకర్ అనుమతి లేకుండా, ఎలాంటి వ్యాలిడ్ రీజన్స్ లేకుండా సభకు డుమ్మా కొడితే డిస్క్వాలిఫై చేయాలి అని యాంటీ డిఫెక్షన్ లాకు ఒక సవరణ పార్లమెంట్ కనుక ఆమోదించితే కొంత మనకు ఉపయోగపడుతుంది. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి పరిష్కారాలు కావాలి. ఓకే, సభకత్తరు కాము కూర్చుంటారు, ఏమొస్తుంది దానివల్ల? ఇప్పుడు మనకు కావాల్సింది వైసీపీ సభ్యులు సభలో వచ్చి తెలుగుదేశం వాళ్ళు మాటలు వినుకుంటూ కూర్చుంటే సరిపోతుందా? వాళ్ళు ప్రతిపక్ష సభ్యులుగా పనిచేయాలి కదా. తెలుగుదేశం వల్ల సరిపోవచ్చు, ఆ 11 మందిని కూర్చుండబెట్టి వీళ్ళు అనాల్సిన మాటలన్నీ అంటే వాళ్ళకి ఆనందం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజలకు ఏం ఆనందం? అందువల్ల సభకు వైసీపీ ఎమ్మెల్యేలు రావడమే ప్రజలకు ఉపయోగపడదు. వచ్చి కామ్గా కూర్చుని ఏమొస్తుంది? ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ప్రజా సమస్యలు లేవనెత్తే వాతావరణం అసెంబ్లీలో ఉండాలి. ఇవాళ అసెంబ్లీలో ఆ వాతావరణం ఉందా? సో ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజా సమస్యలమైన చర్చ జరిగితే లేదు, మీరు కండిషన్ పెడతారు అనుకో, వచ్చి కూర్చుంటారు, ఏమున్నది? వచ్చి కూర్చొని కామ్గా కూర్చోండి, వెళ్ళిపోతారు. అది లేదు, వచ్చిన తర్వాత ఎంతసేపు కూర్చోవాలి, ఇవన్నీ నిబంధనలు ఎక్కడ ఉన్నాయా? సంతకం పెట్టి వెళ్ళిపోతారు. లేదు, సభలో 10 నిమిషాలు కూర్చొని వాకౌట్ చేస్తారు. వాకౌట్ చేయకూడదని ఎక్కడ సభలో లేదు కదా. మీరు వాకౌట్ చేయకూడదు, సభలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ టైం మీరు ఖచ్చితంగా సభలో ఉండాలి అని ఎక్కడ నిబంధనలు ఉంటాయా? అందువల్ల ఇవన్నీ మనకు రాజకీయాల్లో మాట్లాడుకోవడానికి పనికొస్తే తప్ప అల్టిమేట్గా వీటికి పరిష్కారం ప్రజలే చెప్పాలి. సభకు వెళ్ళని సభ్యుల విషయంలో ప్రజలే తుది నిర్ణేతలు తప్ప ఇలా నిబంధనలు మనం పెట్టడం సాధ్యం కాదు. పెట్టినా ప్రయోజనం ఉండదు. వాళ్ళు సభకు వస్తారు, వచ్చిన వితిన్ 1 మినిట్ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ నోటీస్ ఇస్తారు, అడ్జర్న్మెంట్ మోషన్ ఆమోదం పొందలేదని చెప్పి మేము వాకౌట్ చేస్తున్నాం అంటారు. వాకౌట్ చేయకుండా మార్షల్స్ పెట్టి బయటికి లోపలికి తోస్తారా? మీరు సభలోనే ఉండాలి అని సభ తలుపులు తాళం వేసి బయటికి వెళ్ళకుండా చేస్తారా? ఎక్కడ అవుతుంది అది పని. అందువల్ల ఇలాంటి ప్రపోజల్స్ వల్ల ఉపయోగం ఉండదు. మ్యాక్సిమం చేయగలిగితే యాంటీ డిఫెక్షన్ లాగా సవరణ చేయొచ్చు. అప్పుడు కూడా దానికి పరిష్కారం ఉంటుంది. ఏమున్నది? వస్తారు, వచ్చి ప్రతిరోజు ఒక అంశం లేవనెత్తి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతారు. మేము వాకౌట్ చేస్తున్నాం అంటారు. అప్పుడు బిజినెస్ రూల్ కూడా సవరణ చేయాలి. రోజుకు ఒక్కసారి 5 నిమిషాలుగానే ఒక వాకౌట్ చేయకూడదు. ఇలా చేయగలమా సవరణ?
అందువల్ల ఇవి అమాయకత్వంతో మాట్లాడే ప్రతిపాదనలు తప్ప అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుని పని విధానాన్ని తీర్పు చెప్పేది మార్పు